తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట నా ఆత్మీయులకు హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి పరిశుద్ధాత్ముడు నాకు చూపిన కృపను బట్టి, పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఈరోజు మీ ముందు కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి వందనాలు. ఆత్మీయులారా, ఈ దినం ఈ సందేశం నీ జీవితాన్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. యేసయ్య పిలుపులు, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అని నువ్వు మర్చిపోవాలి. దేవుడు ఈరోజు నీకు ఒక పిలుపు ఇస్తున్నాడు. ఆయన పిలుపుకు నీవు లోబడితే నీవు దీవించబడతావు. ఆయన పిలుపుకు నీవు లోబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన పిలుపుకు నువ్వు లోబడితే నువ్వు రక్షించబడతావు. మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. మనము వారసులుగా ఉండుటకు పిలువబడ్డాం. మనము నిత్యత్వంలో ఉండడానికి పిలువబడ్డాం. మనము ఆత్మీయులారా ఆయనతో సహవాసం చేయడానికి పిలువబడ్డాం. ఆదామా అని దేవుడు పిలిచినప్పుడు ఆదాము చెట్టు చాటుకు దాక్కున్నాడు. మహిమను కోల్పోయి అవిధేయత ద్వారా సహవాసానికి దూరమైతే దేవుడు ఆదామును పిలిచాడు. అబ్రహాము విగ్రహారాధన చేస్తున్నప్పుడు అబ్రహామును దేవుడు పిలిచి విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించాడు. ఆ విధముగా దేవుడు మోషేను పిలిచాడు. మోషే నా ప్రజలు ఐగుప్తులో బంధకాల్లో ఉన్నారు, విడిపించాలి. గిద్యోను తన బలాన్ని మరిచిపోయి బలహీనుడై గానుగ చాటుకుంటే గిద్యోను అని దేవుడు గిద్యోను పిలిచాడు. ఆత్మీయులారా, సమూయేలును పిలిచాడు. సమూయేలు అని. ఈరోజు నా ప్రభువు నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఈరోజు ఆయన పిలుపు వింటే, ఆయన పిలుపును నువ్వు గ్రహిస్తే, ఆయన పిలుపుకు నీవు లోబడితే నీవు అనేక జనములకు ఆశీర్వాద కారకురాలుగా దీవించబడతావు. యేసయ్య పిలుపులు అన్న ఈ అంశం ద్వారా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటగా ఆయన ఎవరిని పిలిచాడు అంటే ఆత్మీయులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. యేసయ్య మొట్టమొదటి పిలుపు సర్వ మానవాళి యొక్క రక్షణ పిలుపు. ఆయన రక్షకుడై రక్షించడానికి నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు అంటే పాపములో ఉన్న ప్రజలను, చీకటిలో ఉన్న ప్రజలను, నిరీక్షణ లేని ప్రజలను, అంధకారంలో ఉన్న ప్రజలను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఏ భారము అంటే పాప భారము, శాప భారము. ఆ భారము చేత మానవుడు నలిగిపోతున్నాడు. పాప భారము ఏ హృదయంలో ఉంటుందో ఆ పాప భారము ద్వారా ఆ వ్యక్తి క్షీణించిపోతా ఉంటాడు. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే పాప భారము నుండి విడిపిస్తాను అని పిలుస్తున్నాడు. అది రక్షణ పిలుపు. ఆ రక్షణ నిన్ను నిత్యత్వంలోనికి నడిపించేది. అయితే ఒకరోజు యెరికో గుండా యేసు ప్రభు వెళుతుండగా జక్కయ్య అన్న సుంకపు గుత్తదారుడు అందరికంటే ముందుగా వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చున్నాడు. ఆ మార్గమున యేసు ప్రభు వెళుతూ, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. ఆ మాటకు జక్కయ్య త్వరగా దిగినాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది జక్కయ్య అన్నాడు. ఎప్పుడైతే ఆ ఇంటికి నా యేసయ్య వెళ్ళాడో తన ఇంట్లో ఉన్నవి ఒక్కరికి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తున్నాడు. పాపపు సొమ్ము, అక్రమ సొమ్ము, అవిధేయతతో వచ్చిన సొమ్ము, లంచాలతో వచ్చిన సొమ్ము,
ఈ పాపిష్టు సొమ్ము నా ఇంట్లో ఉండద్దు అని చెప్పి దాన్ని తీసి ఎవరిది వారికి ఇస్తున్నాడు. రక్షణ పిలుపు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో నీలో ఉన్న పాతయాన్ని తీసి పారవేస్తావు, నీలో ఉన్న రోతయాన్ని తీసి పారవేస్తావు, నీలో దేవునికి ఆయాసకరమైనవన్నీ తీసి పారవేస్తావు. ఈ రోజున నీ జీవితంలో రక్షణ పిలుపు అని చెప్తున్నాడు. రక్షణ పిలుపు. ఆయన పిలుపులో రక్షణలో నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వంలోనికి నువ్వు రావాలని, రక్షలోనికి రావాలని పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కేవలం కృప ద్వారా రక్షించబడ్డాం. ఆ కృప ద్వారా యేసు ప్రభు నీకు రక్షణిస్తానని పిలుస్తున్నాడు. దేవుడు ఈ మొదటి మాటలు చెప్తున్న మాట, నువ్వు రక్షించబడ్డావా? నీవు ఆయన పిలుపుకు లోబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. అక్కడ 38 సంవత్సరాల నుండి పడిపోయిన ఒక వ్యక్తి కోనేటి దగ్గర పడిపోయాడు. అతడు బహుకాలం నుండి పడిపోయాడు. అక్కడికి దూత వచ్చి నీళ్లను కదుపుతుండగా అనేకులు బాగుపడుతున్నారు. కానీ ఒకడు 38 సంవత్సరాల నుండి పడిపోయిన స్థితిలో ఉన్నాడు. వాడు 35 సంవత్సరాల నుండి పడిన స్థితిలో ఉన్నాడు. ఆ పడిన వాని దగ్గరికి యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు ఆ పడిన వాని దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? నీకు స్వస్థతను ఇవ్వడానికి వచ్చాను. ఒకటి, ఆయన రక్షకుడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. రెండోది, ఆయన వైద్యుడు, నీకు స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వైద్యుడు. ఆయన గాయాల ద్వారా స్వస్థత, ఆయన మాట ద్వారా స్వస్థత, ఆయన చూపు ద్వారా స్వస్థత, ఆయన వస్త్రపు చెంగు ద్వారా స్వస్థత, ఆయన ఉమ్మి ద్వారా స్వస్థత, ఆయన నీడ ద్వారా స్వస్థత. యేసు క్రీస్తు ప్రభు ఒక వైద్యుడు. ఆయన నీ శరీర రోగానికే స్వస్థత కాదు, నీ ఆత్మకు పట్టిన పాప పంకిలము నుండి నీకు స్వస్థత ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రెండోది, ఆయన స్వస్థతను ఇవ్వడానికి పిలుస్తున్నాడు. ఏ రోగముతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా నీ జీవితంలో ఆయన నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, స్వస్థతనిస్తాను బిడ్డ అంటున్నాడు. ఆ 38 సంవత్సరాలు పడ్డవాని దగ్గరికి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావు అంటే అతడు ఎంతో స్టోరీ చెప్పాడు. దూత వస్తుంది, కదుపుతుందని. కానీ నా ప్రభు అన్నాడు, నీ పరుపెత్తుకొని లేచి నడుము అనగానే దిగ్గునా లేచి తన పరుపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆత్మీయులారా, ఒకటి రక్షకుడుగా వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి పిలుస్తున్నాడు. రెండోది, ఆయన వైద్యుడిగా వచ్చాడు, నీకు స్వస్థత ఇవ్వడానికి పిలుస్తున్నాడు. ఏ రోగంతో ఉన్నావు, ఏ వ్యాధితో ఉన్నావు, ఈరోజు నేను స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. ఆయన గాయాల ద్వారా నీకు స్వస్థత, ఆయన వాక్కును పంపి నిన్ను స్వస్థపరిచేవాడు. ఈరోజు నీ శరీరంలో ఏ రోగం ఉందో, ఏ ముళ్ళుందో, ఏ వ్యాధి ఉందో, నజరేయుడైన యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు, ఆయన కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు, జలాధార రోగిని ముట్టి స్వస్థపరిచాడు, ఆయన అనేకులను గుడ్డివారిని ముట్టి స్వస్థపరిచాడు, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. ఈరోజు నీ జీవితంలో ఒక స్వస్థత కార్యం జరుగుతుంది. వాక్యం చూస్తుండగానే స్వస్థత, యేసు నామములో నీకు స్వస్థత, యేసు నామములో నీకు స్వస్థత, యేసు నామములో నీకు స్వస్థత. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేపెట్టుకో. యేసు నామములో నీకు విడుదల కలుగునుగా, యేసు రక్తంలో కడగబడదువుగా, యేసు నామములో స్వస్థత కలుగునుగా. కన్నా బాలారామాసి అద్భుతం జరుగునుగాక. థ్యాంక్స్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, వైద్యుడు నీకు స్వస్థత ఇవ్వడానికి పిలుస్తున్నాడు. మూడోది, ఆయన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం, ఆయన స్నేహితుడై పిలుస్తున్నాడు. స్నేహితుడై. మీరు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు. అంటే ఆత్మీయులారా, ఇక్కడ గమనించండి,
స్నేహితుడు ఎందుకు పిలుస్తాడు అంటే మనతో సహవాసం చేయడానికి పిలుస్తాడు. ఇక్కడ ప్రకటన 3:20లో కూడా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, నా స్వరము విని నువ్వు తలుపు తీస్తే నేను నీతో నీవు నాతో కలిసి భోజనం చేస్తాను. మూడోది, ఆయన స్నేహితుడై నిన్ను పిలుస్తున్నాడు. ఒకటి, రక్షకుడై పిలుస్తున్నాడు రక్షించడానికి. 2, వైద్యుడై పిలుస్తున్నాడు స్వస్థపరచడానికి. 3, స్నేహితుడై పిలుస్తున్నాడు నీతో స్నేహం చేయడానికి. ఆయన విడువని స్నేహితుడు, ఆయన మరువని స్నేహితుడు. ఆ స్నేహం నీ కోసం నా కోసం కలువరిలో యాగమైన స్నేహం. అబ్రహాము నా స్నేహితుడా అన్నాడు, మోషేను నా స్నేహితుడా అన్నాడు, లాజరును నా స్నేహితుడా అన్నాడు, మీరు నాకు స్నేహితులై ఉన్నారు అన్నాడు. మూడవది, ఆయన స్నేహితుడిగా పిలుస్తున్నాడు. స్నేహితుడు అంటే నిన్ను అర్థం చేసుకునేవాడు, స్నేహితుడు నీ కన్నీళ్లు తుడిచేవాడు, స్నేహితుడు నీ కష్టంలో తోడై ఉండేవాడు, స్నేహితుడు నీ నష్టంలో తోడై ఉండేవాడు, స్నేహితుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అండగా నిలిచేవాడు, స్నేహితుడు నీతో నిలిచి నీ కష్టకాలాలలో నీ భుజం తట్టేవాడు స్నేహితుడు. ఆ యేసయ్య పాపులతో స్నేహం చేయడానికి వచ్చాడు. మీ ప్రభువు సుంకర్లతో పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు అన్నప్పుడు రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు అన్నాడు. నేను పాపులనే పిలువవచ్చు తిని అన్నాడు. ఆత్మీయులారా, ఆ స్నేహం సమరయ స్త్రీ జీవితాన్ని మార్చింది. ఆ స్నేహం సుంకర్లను మార్చింది. ఆ స్నేహం పాపాత్మురాలైన స్త్రీని మార్చింది. మూడోది, ఈరోజు ప్రభు చెప్తున్న మాట, స్నేహితుడై పిలుస్తున్నాడు రా. ఆయన నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడు విడువక నిన్ను ప్రేమించును అని వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు ఈ లోక స్నేహాన్ని నమ్ముకొని గాయపడ్డావేమో, లోక స్నేహాన్ని నమ్ముకొని మోసపోయావేమో, లోక స్నేహాన్ని నమ్ముకొని అన్నిటిని కోల్పోయావేమో, ఈ లోక స్నేహాన్ని బట్టి అన్నిటిని విడిచిపోయావేమో. ప్రభు చెప్తున్నాడు, నేను స్నేహితుడను అంటున్నాడు. ఆ స్నేహితుడు నిన్ను పిలుస్తున్నాడు, రా ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ఆయన మంచి నాయకుడు. ఆ నాయకుడు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 16:23లో, మత్తయి సువార్త 4:19లో నన్ను వెంబడించు అంటున్నాడు. ఆ నాయకుడు నిన్ను పిలుస్తున్న మాట ఏంటంటే నన్ను వెంబడించు అని పిలుస్తున్నాడు. ఎందుకు? నేను మనుషులను పట్టే జాలరిగా చేస్తానని పిలుస్తున్నాడు. నిన్ను దీవెనకరమైన మార్గాల్లో నడిపిస్తానని పిలుస్తున్నాడు. ఆ నాయకుని దగ్గరికి నీవు వస్తే ఆ నాయకుడు నిన్ను అనేకులకు ఆశీర్వాద కారకునిగా నిన్ను తయారు చేయడానికి పిలుస్తున్నాడు. ఆయన పిలుపు నీవు వింటే, నీవు విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తే ఆయన నిన్ను తన వలె మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒకటి, ఆయన పిలుపు రక్షణలో ఉంది. 2వది, ఆయన పిలుపులో స్వస్థత ఉంది. 3వది, ఆయన పిలుపులో స్నేహం ఉంది. 4వది, ఆయన పిలుపులో నాయకత్వం ఉంది. నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. ఆత్మీయులారా గమనించండి, ఆయన పిలుపులో నీకు దొరికే ఆత్మీయత ఏమిటంటే ప్రజలకు నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. వారిని పిలిచినప్పుడు వారి వలలను, వారి దోణెలను విడిచి యేసు ప్రభును వెంబడించినారు. ఆ విధముగా నువ్వు వెంబడించాలని, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచున్నాను. ఆయనను వెంబడించాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన పిలుపులో 4వది, నాయకుని వలె పిలుస్తున్నాడు. 5వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, లూకాసు వార్త 19:13 లూకాసు వార్త 19:13లో ఆయన యజమానుడిగా నేను పిలుస్తున్నాడు. ఆయన యజమానుడు, మనము దాసులం. వీటితో వ్యాపారం చేయమని ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, అతడు 10 ఇచ్చాడు. ఒక వ్యక్తికి 2 ఇస్తే అతడు తిరిగి 4 ఇచ్చాడు. ఒకనికి 1 ఇస్తే అది తిరిగి పాతి పెట్టుకున్నాడు. అయితే ఆయన లెక్క చూడడానికి వచ్చినప్పుడు
అతడు తన వరాన్ని అలానే పాతిపెట్టేసుకున్నాడు. యజమాని నిన్ను లెక్కడిగేవాడైనాడు. మెనే మెనే టేకిల్ ఒపార్సిల్. ఆయన నిన్ను లెక్క చూడగా నువ్వు కొంచెం తక్కువగా కనబడుతున్నావు. అయితే ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ యజమానుడు రేపో మాపో రాబోతున్నాడు. ఆయన నిన్ను లెక్క అడిగినప్పుడు ఆ లెక్కలో నువ్వు తక్కువ కావద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ క్రియల చొప్పున నీకు జీతం ఇచ్చే యజమానుడు ఆయన. ఆ యజమానుని యొక్క సింహాసనం ఎదుట నువ్వు నిలబడాలి. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నమ్మకమైన దాసునిగా ఉండడానికి పిలుస్తున్నాడు. రా ఆయన పిలుపు విని. ఆయన పిలుపులో నీకు దొరికే గొప్ప బహుమతి ఏమిటి తెలుసా? నీవు ఆయన పిలుపుకు లోబడి నీ యొక్క తలాంతులను వృద్ధి చేసుకుంటే నీకు దేవుడు ఉన్నతమైన స్థితిని పరలోకం అందిస్తాడు. అది 5వ విషయం. ఆత్మీయులారా, ఈరోజు వాక్యం నీకోసమే. 6వది ఏమని పిలుస్తున్నాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, నాయందు మీరు నిలిచి ఉండండి అని పిలుస్తున్నాడు. ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలము. ఆయనలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. ఆయనలో నిలిచి ఉంటే మనం వృద్ధి చెందుతాం. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, వస్తావా? ఆయనతో అంటగట్టబడి జీవించడానికి పిలుస్తున్నాడు. ఆయనలో నువ్వు ఫలించాలి, ఫలభరితమైన జీవితం జీవించాలని నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వెందుకు వెనుకబడుతున్నావు? రా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, పిలుస్తున్నాడు, రా ప్రభువా, నీవు నన్ను దర్శించు, నేను నీలో అంటగట్టబడిన వ్యక్తిగా జీవిస్తాను అని నువ్వు ప్రభు కోసం జీవించాలని ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. వస్తావా? ఈరోజు ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు. రా, ఆయన నిన్ను ఫలింపజేయడానికి పిలుస్తున్నాడు. ఒకవేళ ఎండిపోయిన వ్యక్తిగా, వాడిపోయిన విశ్వాసిగా, ఫలము లేని విశ్వాసిగా, ఫలించలేని విశ్వాసిగా, నాటబడని విశ్వాసిగా నీవుంటే నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను వృద్ధి చేస్తాను, ఫలింపజేస్తానని ఆయన ద్రాక్షావల్లిగా నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చివరిగా ఒక మాట, దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడంటే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో 7వ విషయాన్ని చూస్తే, ఆయన బోధకునిగా నేను పిలుస్తున్నాను. ఏంటి? నా వల్ల నేర్చుకోండి అని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన బోధ సర్వమానవాళిని వెలిగించే బోధ. అయితే ఆయన మాటలను వినడానికి నేను పిలుస్తుండగా, ఆయన మాటలతో నీ హృదయాన్ని నింపుకొని ప్రక్క వ్యక్తిని కూడా నువ్వు నింపాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఒక వైద్యునిగా పిలుస్తున్నాడు, రక్షకునిగా పిలుస్తున్నాడు, బోధకునిగా పిలుస్తున్నాడు, స్నేహితునిగా పిలుస్తున్నాడు, యజమానిగా పిలుస్తున్నాడు, నాయకునిగా పిలుస్తున్నాడు, ఆయన ద్రాక్ష వల్లిగా పిలుస్తున్నాడు, తోట మాలిగా పిలుస్తున్నాడు, అంతేకాదు విమోచకునిగా పిలుస్తున్నాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన రెక్కల కిందికి నీ వస్తే నీ శాపాన్ని ఆశీర్వాద